jewelries. Hi, నా పేరు శివ. మనం ఈ వీడియోలో అసైన్మెంట్ ఆపరేటర్, టెర్నరీ ఆపరేటర్ ప్రెసిడెన్స్ గురించి చూద్దాము. ఫస్ట్గా అసైన్మెంట్ ఆపరేటర్ ఇన్ని రోజులు మనం చూసిన వీడియోలో చాలాసార్లు యూజ్ చేస్తున్నాం. అంటే ఒక వేరియబుల్కి వాల్యూ అసైన్ చేస్తున్నాం అన్నట్టు. A=5 అని అసైన్ చేస్తున్నాం. A=, is nothing but assignment operator. This is different from double equal to, which is an relational operator. రెండు ఈక్వలా కాదా అని చెక్ చేసి డబల్ ఈక్వల్ టు. ఈ సింగిల్ ఈక్వల్ టు వచ్చేసి ఒక వాల్యూని ఇంకొక దానికి అసైన్ చేస్తుంది. సో దీంట్లో ఇన్ని రోజులు మనం గమనించింది ఏంటంటే ఎక్స్, వై, జెడ్ అట్లా 3 వేరియబుల్స్ ఉంటే మనం ఒకేసారి డిక్లేర్ చేసాం. ఇంట్ ఎక్స్, వై, జెడ్ అని డిక్లేర్ చేయొచ్చును. తర్వాత x=, y=, z 100 అని సెట్ చేయొచ్చు. అంటే ఈ 100 వాల్యూ జెడ్కి సెట్ చేస్తుంది, ఆ జెడ్ వాల్యూని వైకి సెట్ చేస్తుంది, అండ్ వై వాల్యూని ఎక్స్ సెట్ చేస్తుంది. సో ఆల్ ఆఫ్ దెమ్ విల్ బికమ్ 100 బికాస్ అన్నిటికీ 100 సెట్ చేస్తున్నాం. సో దీన్నే చైనింగ్ ఆఫ్ అసైన్మెంట్ అని కూడా అంటారు. చైనింగ్ ఆఫ్ అసైన్మెంట్ అంటే ఒక అసైన్మెంట్ తీసి ఇంకొక వేరియబుల్కి చేయడము, ఆ వేరియబుల్ ఇంకొక వేరియబుల్కి, ఆ వేరియబుల్ ఇంకొక వేరియబుల్కి అసైన్ చేసేదాన్ని చైనింగ్ ఆఫ్ అసైన్మెంట్ అంటారు. సో ఇది అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ని కొన్ని విధాలు కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడే వేరియస్ వాల్యూస్ అసైన్ చేయొచ్చు. సో ఇంట్ A=100, B=230, C=240 ఇట్లా చేయొచ్చు. లేదంటే కొన్నిటిని ఓన్లీ డిక్లేర్ చేసి కొన్నిటిని మాత్రం ఇనిషియలైజ్ చేయొచ్చు. అంటే n వచ్చేసి డిఫాల్ట్ వాల్యూ 0s ఉంటాయి, బట్ O విల్ బికమ్ 25. లేదు అంటే నార్మల్గా ఇన్ని రోజులు చూస్తుంది ఇంట్ G=20, ఇంట్ H=25 ఇట్లా డైరెక్ట్గా మనం చూసినట్టు అసైన్ కూడా చేసుకోవచ్చు. ఇది అసైన్మెంట్ ఆపరేటర్. దీన్ని మనకి ఇంటిజర్కే అని కాదు, ఇంకా ఎనీ అదర్ డేటా టైప్కి యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఓన్లీ కండిషన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని కంపాటబుల్ టైప్స్ ఉండాలి. అంటే ఇక్కడ ఎక్స్, ఇక్కడ వై, ఇక్కడ జెడ్ ఉందనుకోండి, ఎక్స్ కాంట్ బి బూలియన్ అండ్ జెడ్ కాంట్ బి క్యారెక్టర్. అన్నీ ఒకే టైపు, అన్ని ఇంటిజర్ టైపు లేదంటే అన్ని క్యారెక్టర్ టైపు అట్లా ఒకే టైప్ ఉంటే దెన్ యూ కుడ్ డూ దిస్ యూజింగ్ ది అసైన్మెంట్ ఆపరేటర్. నెక్స్ట్ చూడాల్సింది వచ్చేసి టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్కి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే టెర్నరీ ఆపరేటర్లో 3 ఆపరాండ్స్ ఉంటాయి. అంటే యూనిరీ ఆపరేటర్ అయితే ఒక ఆపరాండ్, అదే బైనరీ ఆపరేటర్ అయితే 2 ఆపరాండ్స్, టెర్నరీ ఆపరేటర్ అయితే 3 ఆపరాండ్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే తన సింటాక్స్ వచ్చేసి (!), (1), (!), (2), (3). అంటే దీన్ని ఇఫ్ ఎల్స్ లాగా వాడుకోవచ్చు. ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి, ఈ (1) కానీ ట్రూ అయితే (2)ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేదంటే (3)ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినాం అనుకోండి, ఇంట్ మార్క్స్ = 80. ఇక్కడ నెక్స్ట్ ఇంట్ బోనస్ మార్క్స్ > 60. ఒకవేళ మార్క్స్ కానీ 60 కంటే ఎక్కువ అయితే బోనస్ వాల్యూ 5 అవుతుంది, లేదంటే బోనస్ వాల్యూ 2 అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ టెర్నరీ ఆపరేటర్. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే (1) షుడ్ బి ఆల్వేస్ ఏ బూలియన్ వాల్యూ. వాల్యూ వచ్చేసి బూలియన్ టైప్ ఉండాలి. అంటే యూ కాంట్ పుట్ ఇంటీజర్ ఆర్ డేటా టైప్ ఎనీ అదర్ థింగ్ హియర్, ఇట్ హ్యాస్ టు బి బూలియన్. మార్క్స్ > 60 అనేది బూలియన్ వాల్యూ బికాస్ రిలేషన్ ఆపరేటర్ వాడుతున్నాం కాబట్టి. టెర్నరీ ఆపరేటర్ నాకు ఇష్టమైన ఆపరేటర్, ఎందుకంటే ఇది చాలా చోట్ల కాంప్లెక్స్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ వాడుకునేదానికంటే కూడా టెర్నరీ ఆపరేటర్ కొన్ని జాబ్స్ చాలా ఈజీగా చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చూస్తే టెర్నరీ ఎగ్జాంపుల్లో మార్క్స్ = 50 అన్నాము, ఇంట్ బోనస్ మార్క్స్ > 60 అయితే 5 లేదంటే 2. సో బోనస్ వచ్చేసి 5, మార్క్స్ > 60 అయితే 5 వస్తుంది, లేదంటే 2 వస్తుంది. Then you have total marks. Total marks = marks plus bonus. Marks plus bonus వచ్చేసి total marks. తర్వాత total marks కానీ > 75 అయితే గ్రేడ్ వచ్చేసి A ఇస్తున్నాము, లేదంటే B ఇస్తున్నాము. సో డిపెండింగ్ అపాన్ ది మార్క్స్ అండ్ డిపెండింగ్ అపాన్ ది total marks we are giving the grade. సో హియర్ మార్క్స్ = మార్క్స్ ప్రింట్ అవుతుంది, బోనస్ టోటల్ మార్క్స్ గ్రేడ్ ప్రింట్ అవుతుంది.
ఇక్కడ వచ్చేసి టెర్నరీ ఆపరేటర్ ట్వైస్ యూజ్ చేస్తున్నాము. ఇక్కడ ఈ కండిషన్ మార్క్స్ గ్రేటర్ దాన్ 60 అయితే బోనస్ 5 కానీ 2 కానీ ఇస్తున్నాము. అండ్ టోటల్ మార్క్స్ గ్రేటర్ దాన్ 75 అయితే గ్రేడ్ ఏ కానీ బి కానీ ఇస్తున్నాం. సో ఇక్కడ చూస్తే ఎక్స్ప్రెషన్ 1 వచ్చేసి ఆల్వేస్ బూలియన్, ఎక్స్ప్రెషన్ 2 అండ్ ఎక్స్ప్రెషన్ 3 షుడ్ హ్యావ్ ది సేమ్ డేటా టైప్. రెండుకి ఒకటే డేటా టైప్ ఉండాలి. ఇక్కడ ఇంటీజర్ ఉంది, ఇక్కడ ఇంటీజర్ ఉంది, ఇక్కడ క్యారెక్టర్ ఉంది, ఇక్కడ క్యారెక్టర్ ఉంది. ఆ వాల్యూని ఇక్కడ గ్రేడ్కి ఇచ్చినాము. సో దిస్ ఈజ్ అబౌట్ టెర్నరీ ఆపరేటర్. ఈ ప్రోగ్రామ్ని ట్రైట్ ఎడిటర్లో ట్రై చేసి చూడండి, ఏమన్నా చేంజెస్ చేసి. సే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ గ్రేటర్ దాన్ 70 బోనస్ వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా ఇచ్చి చూడండి. నెక్స్ట్ చూడాల్సింది మనము ఆపరేటర్ ప్రెసిడెన్స్. ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే ఏ ఆపరేటర్ తర్వాత ఏ ఆపరేటర్ ఎగ్జిక్యూట్ కావాలి అనేది ఆపరేటర్ ప్రెసిడెన్స్ డిసైడ్ చేస్తుంది. ప్రెసిడెన్స్ అన్నా ప్రయారిటీ అన్నా ఒకటే. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కాంప్లెక్స్ స్టేట్మెంట్ తీసుకుందాం. 7 × 3 + 24 / 3 - 5. సో ఇది అంటే మనకు ఏంటి అనేది కొద్ది కన్ఫ్యూజన్. అంటే మనం ఏం చేస్తాం, 7 × 3 21, 21 + 24 is 45, 45/3 is 15, 15 - 5 is 10. కానీ జావా అట్లా చేయదు. జావా హ్యాజ్ డిఫరెంట్ ప్రెసిడెన్స్ ఆర్ డిఫరెంట్ ప్రయారిటీ అన్నాడు. అంటే ఒకదానికి ఇచ్చిన ప్రయారిటీ ఇంకొక దానికి ఇవ్వదు. సే జావా వచ్చేసి ప్లస్ మైనస్ల కంటే ఇంటూ డివైడెడ్ బైకి మోర్ ప్రెసిడెన్స్ ఉంటుంది. సో ముందు డివైడెడ్ బైలు ఇంటూలు చేసి తర్వాత చేస్తుంది, తర్వాత ప్లస్లు మైనస్ చేస్తుంది. సో దిస్ విల్ బీ ఎవాల్యుయేటెడ్ లైక్ 7 × 3 + 24/3 - 5. సో 7 × 3 ఎంత 21. సో 24/3 ఎంత 8 - 5. సో 21 + 8 is 29, 29 - 5 is 24. సో మనం మామూలుగా చేస్తే we got 10, బట్ జావా ప్రెసిడెన్స్ ప్రకారం చేస్తే దెన్ we got 24. సో జావా ప్రెసిడెన్స్ టేబుల్ యూజ్ చేసుకొని ఏ ఎక్స్ప్రెషన్ అయినా ఎవాల్యుయేట్ చేస్తుంది. అంటే ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ ఉంటే దాన్ని ప్రెసిడెన్స్ టేబుల్ కింద చూపించిన టేబుల్ ప్రకారం చేస్తుంది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసింది ఏంటి, మల్టిప్లికేషన్ డివిజన్కి వచ్చేసి ప్లస్ మైనస్ కంటే ఎక్కువ ప్రయారిటీ. సో ఇదే ఒక లెవెల్లో ఉంది. అండ్ ప్లస్ మైనస్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్. హైయెస్ట్ ప్రయారిటీ వచ్చేసి పైన ఉన్నటి, లోయెస్ట్ ప్రయారిటీ వచ్చేసి కిందికి. సో ఫస్ట్ ఇవి ఎవాల్యుయేట్ అవుతాయి, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, పోస్ట్ ఫిక్స్ ఫామ్, దెన్ యూ హ్యావ్ ప్రీఫిక్స్ ఫామ్, లైక్ దట్ అట్లా ఎవాల్యుయేట్ అవుతా వస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఈ కోడ్ యూజర్స్ మెయింటైన్ చేయాలి. అంటే డెవలపర్స్ మనలాంటి ప్రోగ్రామర్స్ మళ్ళీ ఫ్యూచర్లో ఆ కోడ్ చూసి అర్థం చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకోసం ఇట్స్ ఆల్వేస్ బెటర్ యూ పుట్ ఇన్ పేరెంథసిస్. అంటే క్లారిటీ కోసము ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ పేరెంథసిస్ దెన్ ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ ది యూజర్ టు రీడ్. అంటే ఇదే ఎక్స్ప్రెషన్ రాసిన ఈ ఎక్స్ప్రెషన్ రాసిన రెండు ఒకటే, వాల్యూమ్ ఒకటే, కానీ ఇది అర్థం చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. కొన్నిసార్లు బై మిస్టేక్ వీ కుడ్ డూ 7 × 3 + 24 the whole thing divided by 3 - 5. But it is not so because Java evaluates using the precedence. సో అందుకోసం మనం ఇక్కడ 7 × 3 అని చెప్పి బ్రాకెట్లో పారెంథసిస్లో పెడితే దెన్ యూజర్కి క్లియర్గా ఉంటుంది. జావాకి ప్రోగ్రామ్కి డజంట్ మ్యాటర్, బట్ ఇంక ఫ్యూచర్లో మీ కోడ్ ఎవరైనా చూసిన వాళ్ళకి క్లారిటీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పారెంథసిస్ పెట్టడం వల్ల జావాకి ఏం పర్ఫార్మెన్స్ స్లో కావడం కాదు. సో పారెంథసిస్ ఉన్నా లేకపోయినా కానీ ఇట్ విల్ బీ ఈక్వల్లీ స్పీడ్, ఇట్ విల్ హ్యావ్ ఈక్వల్ స్పీడ్. ఈ ప్రెసిడెన్స్ టేబుల్ని గుర్తుపెట్టుకుంటే మేలు. సో ఫస్ట్ యూ హ్యావ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ విచ్ హ్యాస్ postfix and prefix, postfix form, and then you have increment, decrement, prefix form. Then you have tilde, not, unary plus, unary minus, and then typecasting. Typecasting అంటే మనం చూసినాం కదా, ఇంటి నుంచి షార్ట్ కన్వర్ట్ చేయడం, దానికి హైయెస్ట్ ప్రయారిటీ. దెన్ యూ హ్యావ్ ఇంటీజర్ ఇంటూ డివిజన్ ఆర్ మాడ్యులస్, and then you have plus minus, then ఇవి ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్. then you have greater than, less than, relational operators,
దెన్ ఈక్వల్ టు అనేది కూడా రిలేషనల్ ఆపరేటర్స్. దెన్ తర్వాత యూ హ్యావ్ బూలియన్ లాజికల్ అండ్ the XOR or short circuit and short circuit OR, and then finally you have a ternary operator. After ternary you have the assignment operator or compound assignment operators, ante plus equal to, minus equal to, divided by equal to, and equal to, ఇవన్నీ ఈ గ్రేడ్కి వస్తాయి అన్నమాట. సో ఈ ప్రెసిడెన్స్ టేబుల్ ప్రకారం జావా విల్ ఎవాల్యుయేట్, బట్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ యూ యూజెస్ parenthesis టు క్లారిఫై. ఇంతవరకు మనము ఆపరేటర్స్ ఇంతవరకు ఒక 4-5 వీడియోస్ బ్యాక్ నుంచి ఆపరేటర్స్ డిస్కస్ చేస్తున్నాము. ఈ ఆపరేటర్స్ అన్నీ తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఒక చిన్న టెంపరేచర్ కన్వర్షన్ ప్రోగ్రామ్ రాసి చూద్దాం. టెంపరేచర్ కన్వర్షన్ అంటే బేసికలీ ఫారెన్హీట్ ఒక టెంపరేచర్ యూనిట్, సెల్సియస్ వచ్చేసి ఒక టెంపరేచర్ యూనిట్, మీకు తెలుసు కదా. దానికి ఫార్ములా వచ్చేసి C = 5 × F-32 / 9. ఇది వచ్చేసి ఫార్ములా. ఫారెన్హీట్లో ఇస్తే సెంటిగ్రేడ్ కన్వర్ట్ చేస్తుంది. ఫారెన్హీట్ = 98.4. మన హ్యూమన్ టెంపరేచర్ వచ్చేసి 98.4 degrees ఫారెన్హీట్. దెన్ యూ డూ డబల్ సెల్సియస్. అదేని టెంపరేచర్ని ఇఫ్ యూ కన్వర్ట్ ఇంటూ సెల్సియస్ ఆర్ సెంటిగ్రేడ్ ఎంత అనేది చూద్దాం. సో దట్ ఈస్ 5 × Fahrenheit - 32 / 9. Then you'll get something like Fahrenheit F 98.4 F is same as 36.8886 centigrade. So this is for converting from Fahrenheit to Celsius. ఇక్కడ చూస్తే మీరు, నేను క్లారిటీ కోసం I have put these parenthesis ఉంటే దీనివల్ల F-32 ముందు ఎవాల్యుయేట్ చేసి దాన్ని 5తో మల్టిప్లై చేసి ఆ మొత్తం వచ్చిన దాన్ని 9తో డివిజన్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది టెంపరేచర్ కన్వర్షన్. ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ టు ట్రై. బేసికలీ 98.4ని 104 బదులు 104 పెట్టి చూడండి సెల్సియస్ అవుట్పుట్ ఎంత వస్తుంది అనేది. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ వీ కుడ్ డూ ఇస్ టు కన్వర్ట్ ఫ్రమ్ సెల్సియస్ టు ఫారెన్హీట్. ఇక్కడ చూపించింది ఫారెన్హీట్ టు సెల్సియస్ చేసినాము, దాన్ని యూ కుడ్ డూ ఫ్రమ్ సెల్సియస్ టు ఫారెన్హీట్. సో లెట్స్ ట్రై ఇట్. దీనికి రివర్స్ దానికి ఫార్ములా ఏంటి, యూ హ్యావ్ టు డూ ఇఫ్ డబుల్ సెల్సియస్ వచ్చేసి సే ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ సెల్సియస్ ఈక్వల్ టు సెల్సియస్ 1 అని ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేద్దాం. సెల్సియస్ 1 = 100 degrees centigrade అనుకోండి. దిస్ ఈజ్ ది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ని విల్ ట్రై టు కన్వర్ట్ ఇంటూ Fahrenheit. Instead of this guy, I'll simply rename this variable as boiling point in Celsius, right? దీన్ని మనం ఫారెన్హీట్లో కన్వర్ట్ చేద్దాం. డబుల్ బాయిలింగ్ పాయింట్ ఇన్ ఫారెన్హీట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఆపోజిట్ 9 × C / 5 + 32. ఇది ఆపోజిట్ ఫార్ములా. సో దట్ విల్ బి, సో ఐ విల్ డూ 9.0 into boiling point in C in Celsius, the whole thing divided by 5.0 whole thing plus 32.0. So this will be the boiling point in Fahrenheit. So let's print that. The boiling point of water in Fahrenheit is 212. Boiling point of water in Fahrenheit. Let me just run it. So boiling point of water in Fahrenheit is 212. అది రివర్స్ కన్వర్షన్ చేస్తున్నాం. దీంతో మనం ఆపరేటర్స్ గురించి అన్ని డిస్కస్ చేసేస్తున్నాము. అర్థమెటిక్ ఆపరేటర్స్ చూసినాము, తర్వాత రిలేషనల్ ఆపరేటర్స్ చూసినాము, బూలియన్ లాజికల్ ఆపరేటర్స్ చూసినాము, టెర్నరీ ఆపరేటర్ చూసినాము, తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్ చూసినాము. ఫైనల్గా ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే ఏంటో కూడా చూసినాము. మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ డిస్కస్ చేయలేదు ఇంకా, అది తర్వాత ఫ్యూచర్లో నేను ఒక వీడియో క్రియేట్ చేస్తాను దానికి. నెక్స్ట్ వచ్చేసి మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ చూస్తాము. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఇఫ్ ఎల్స్ వైల్ ఇవన్నీ కంట్రోల్ స్టేట్మెంట్స్ కిందకి వస్తాయి. అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.